హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మొదటిగా చూసినట్లయితే మనం ఏకలవ్య మోడల్ గురుకులం అడ్మిషన్ సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందనమాట. ఏకలవ్య మోడల్ గురుకులం సంబంధించి ఒక నోటిఫికేషన్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ కాలేజ్ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ సపరేట్గా రిలీజ్ అయింది. రెండు విద్యాలయాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్ సంబంధించి కూడా సపరేట్గా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైతే అభ్యర్థులు గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి రెండు నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే మీరు ఏ తరగతిలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ తరగతికి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా జనరల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ 6వ తరగతి సంబంధించి అవుతుంది కదా. నెక్స్ట్ 7, 8, 9 తరగతి సంబంధించి కూడా మనకి జనరల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ బ్యాక్లాగ్స్గా వేకెన్సీస్ ఉన్న వాటిని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. ఎవరైతే అభ్యర్థులు ఈ గురుకులాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వెంటనే అప్లై చేసేసుకోండి. మొదటిగా ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ గురించి వీడియో చూద్దాం. ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. దాని తర్వాత స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్కి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేస్తాను. దానికి సంబంధించి కూడా వీడియో చూసి అప్లై చేసేసుకోండి. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. 5th క్లాస్ సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రెండు రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి కూడా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ప్రీవియస్గానే 2 వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది. లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా అభ్యర్థులు వాటికి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసేసుకోండి. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు వీడియోని ఒకసారి పూర్తిగా చివరకు చూడడం అయితే చేయండి. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉండదు. కాబట్టి అప్లై చేసే ముందు ఒకసారి వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఏ విధంగా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేయడం మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి చెక్ చేసినట్లయితే అభ్యర్థి దరఖాస్తు చేసేటప్పుడు అప్లికేషన్లోని అన్ని అంశాలను జాగ్రత్తగా చదివి పూర్తి చేయాలి. ఈ దరఖాస్తులో నమోదు చేసిన వివరాలను మార్పు చేసేందుకు ఎటువంటి అభ్యర్థులను స్వీకరించబడవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు 1-2 సార్లు క్లియర్గా చదువుకోండి. అలాగే మన యొక్క వీడియోని క్లియర్గా చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సపోర్ట్ అవుతుంది. సో మనం చెక్ చేసినట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనమాట, గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాలు అనమాట. దానికి సంబంధించి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ 6th క్లాస్ సంబంధించి, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ దీనికి సంబంధించి 8th క్లాస్ స్కూల్కి, అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గిరిజన విద్యార్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే రిజర్వేషన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సీటు వచ్చి మంచి ఎడ్యుకేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్తో పాటుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా, అలాగే సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా అందుతుంది అనమాట. అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. సో దాని మీద క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో TRRIS ఈఎంఆర్ఎస్ 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ కావాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసుకోండి. తెలుగు మీడియంలో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ మనకి PDF డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/1/2025 నుంచి 19/2/2025 వరకు కూడా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసి మన యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. 22వ తారీఖున హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. అక్కడ ఆ రోజు మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 25వ తారీఖున ఉదయం 11:30 గంటలకు ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా ఇప్పుడే మనకు మెన్షన్ చేశారు. ఈ నెల 19 వరకు అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే దాని తర్వాత 22వ తారీఖున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 25వ తారీఖున ఎగ్జామినేషన్కి మనం ఆప్షన్లో ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకుంటామో ఆ సెంటర్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్లైన్ నెంబర్స్ ఫోన్ చేసి డీటెయిల్స్ అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క PDF క్లియర్గా చూద్దాం. నోటిఫికేషన్ని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ తాడేపల్లి గుంటూరు జిల్లా ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు వచ్చేసి 6వ తరగతుల ప్రవేశం కోసం మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో గల 60 సీట్లు నింపడానికి అర్హులైన విద్యార్థి మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో సీట్లన్నీ కూడా రాత పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి సంబంధించి 60 సీట్లను ఫిల్ చేస్తారు. అందులో 30 వచ్చేసి బాలురకు, 30 వచ్చేసి బాలికలకి మనకి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తంగా ఏకలవ్య మోడల్ గురుకులాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి జిల్లాల వారీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కనుక మీకు సీట్ వచ్చినట్లయితే ఎడ్యుకేషన్తో పాటుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండటం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 9 ప్రాంతాల్లో ఈ యొక్క కాలేజెస్ మొత్తం 28 కాలేజీలు ఉన్నాయి. 28 కాలేజీకి సంబంధించి కూడా మీరు మీ దగ్గరలో మీ జిల్లాకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వారి ఏజ్ లిమిట్ వచ్చేసి విద్యార్థుల వయసు తరగతి వారీగా 31/3/2025 నాటికి ఇక్కడ ఏప్రిల్ 1వ తేదీ కూడా పరిగణించబడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. 6వ తరగతిలో ప్రవేశం కోరుకునే బాలికలు 24-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో చదివి ఉండాల్సి ఉంటుంది. అలాగే లేదంటే ఈ సెక్షన్ ప్రకారం 2009 నందు సెక్షన్ 4 ప్రకారం కూడా ఇంటి వద్ద నుండి చదివిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా రాత పరీక్ష అర్హులే, వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు. తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత సీటు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. రాష్ట్రంలోనే గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయంలో గల సీట్లలో 50% సీట్ల మెరిట్ ఆధారంగా స్థానిక మండలం వారికి, మిగిలిన 30% స్థానిక జిల్లా వారికి మెరిట్ ఆధారంగా, మిగిలిన 20% రాష్ట్ర మెరిట్ ఆధారంగా కూడా ఇవ్వబడతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గురుకుల విద్యాలయాలకు మీరు అప్లై చేసుకొని ఈ యొక్క సీట్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇంకా 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో 45 సీట్లు గిరిజన బాలబాలికలకు, 3 సీట్లు ఆదివాసీ గిరిజనులకు, ఇంకా 3 సీట్లు డీనోటిఫైడ్ ట్రైబ్ అలాగే సంచార గిరిజనులకు, ఇంకా పాక్షిక సంచార గిరిజనులకు కూడా కేటాయించడం జరిగింది. మిగిలిన 6 సీట్లలో 4 సీట్లు తీవ్రవాద దాడుల తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీసు, పారామిలిటరీ, సాయుధ దళ సిబ్బంది యొక్క విద్యార్థులకు, కోవిడ్ వలన తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో కలగ విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు ఆ సీట్లు కేటాయించారు. ఇంకా మిగిలిన 2 సీట్లు విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాత పిల్లలకు ఆ విద్యాలయంలో మాత్రమే కేటాయించబడతాయి. ఇవి కూడా రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. ఈ సీట్లను గిరిజన విద్యార్థులే కాకుండా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. మొత్తం 60 సీట్లలో 5% అనగా 3 సీట్లలో విభిన్న సామర్థ్యం డిఫరెంట్ ఏబుల్ గల పర్సనల్స్కి, ఎస్టీ విద్యార్థులకు 2 సీట్లు, ఇతరులకు 1 సీటు చొప్పున కేటాయించడం అయితే జరుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని రావాలని చెప్పి తెలియజేస్తున్నారు. విద్యార్థి మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఒకవేళ దివ్యాంగులైతే దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఇంకా స్టడీ సర్టిఫికేటు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, జాతి ఏదైనా క్రీడలు మీకు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటుగా ఇంకా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి మనం స్కూల్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో అలాగనే వార్షిక ఆదాయం అంటే తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం వచ్చేసి 1,00,000కి మించకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఏకలవ్య 3 గురుకుల విద్యాలయంలో చేరదలుచుకున్నారో ఆ 5 ప్రాధాన్యత నింపవలసి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఏ స్కూల్స్లో అయితే మీరు చదవాలనుకుంటున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీని వరుసగా 5 మీరు ఆర్డర్లో ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కనుక సెలెక్ట్ అయినట్టయితే అందులో మీరు ఇచ్చిన స్కూల్స్లో మీకు ఏదో ఒక స్కూల్స్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా అది కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక రాత పరీక్ష వచ్చేసి 6వ తరగతికి 100 మార్కులకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మీరు ఎగ్జామినేషన్ రాయడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక గురుకులకు సంబంధించి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ
జిల్లాల వారీగా సెంటర్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనకి ఈ విధంగా 40 జిల్లాలు ఉన్నాయి, 40 సెంటర్స్ ఉన్నాయి. ఆ 40 సెంటర్స్ సంబంధించి కూడా ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో మీ జిల్లాలో లేకపోయినా మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా రాత పరీక్ష వచ్చేసి 25వ తారీఖున ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు, ఉదయం 11:30 గంటలకి. అలాగే హాల్ టికెట్లు కూడా 22వ తారీఖున మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం అనమాట ఇది, విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫారం నింపవలసి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫారం నింపిన తర్వాత పైన పేరు కూడా ధృవీకరణ పత్రాలు జత చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి సమీపంలో గల ఏదైనా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంబంధిత ప్రిన్సిపాల్ వారికి అందజేసి రసీదు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఇది మర్చిపోవద్దు, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఇంకా మీరు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ విద్యాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఒక ఫారం ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఫారం నింపి మీ యొక్క అప్లికేషన్ కూడా అక్కడ సబ్మిట్ చేసుకొని రసీదు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ 6th క్లాస్ సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. అర్థమెటిక్ టెస్ట్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు టెస్ట్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మెరిట్ కనపరిచిన విద్యార్థులకి సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ నెల 19 వరకు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. అలాగే 22వ తారీఖున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 25వ తారీఖున ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. 15వ తారీఖున వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. 25/3 వచ్చేసి వచ్చే నెల 15వ తారీఖున ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. అలాగే 25వ తారీఖున వచ్చిన 25వ తారీఖున మనకి ఎండ్ మార్కులు వచ్చాయి అలాగనే అని కూడా మనకు అంతా మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అలాగనే ఈ వెబ్సైట్లో కూడా మనం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగనే ఇంకా 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 11వ తరగతులు కావాల్సిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం కూడా ప్రత్యేకంగా ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. దాని ప్రకారంగా కూడా మనం ఇంకొక వీడియో చేసి మేము తీసుకొస్తాను. ఆ సీట్లు కూడా కావాలనుకునే బదులు బ్యాక్లాగ్ కింద అప్లై చేసుకున్నట్లయితే 7 లేదా 8 లేదా 9 లేదా 10 అంటే ఇంటర్మీడియట్ సంబంధించి సీట్లో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోనే గిరిజన గురుకుల విద్యాలయాలకు సంబంధించి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఇందులో సీటును సాధించే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.